వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూన్ 4వ తేదీన ఫలితాలు ఏపీలో ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఎన్నికల సమరం మొదలైన సందర్భంగా ఏపీలో హాట్ గా అయితే ఎన్నికల హడావుడైతే బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల సమరంలో బాగా హోరాహోరీగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు వాళ్ళ యొక్క ప్రచారం ఏదైతే ఉందో దాన్ని చాలా వేగంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అయితే నేటి నుంచి కూడా నామినేషన్ ప్రారంభం అయింది కాబట్టి ఇక్కడ కొన్ని వ్యూహాలతో కూడా ఆ వ్యూహాలను పదును పెట్టుకుంటూ ముందుకైతే ప్రధాన పార్టీలు అయితే ముందుకు వెళ్తున్నాయి. అలాగే నాయకులు కూడా ఆ విధంగా వెళ్తున్నారు. గెలుపు పైన కూడా ప్రధాన పార్టీ నేతలు ధీమాను కూడా వ్యక్తం చేసుకుంటున్నారు. అటు సర్వేలు కూడా ఏపీలో ఎన్నికల ఫలితాల పైన కూడా అంచనాలు అయితే వెల్లడిస్తూనే ఉన్నాయి. దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే 13వ తేదీన ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. ఆ రోజు పోలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి, అలాగే జూన్ 4వ తేదీన కూడా ఫలితాలు కూడా వెల్లడవుతాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ రకరకాల ప్రజలను ఏ విధంగా అయినా సరే తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రధానంగా అన్ని పార్టీలు నాయకులు కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, అయితే ఎలా అయినా ప్రజల్ని తమ వైపు తిప్పుకునే మార్గం కోసం ఉన్నది లేనట్టుగా కూడా ప్రధానమైనటువంటి పార్టీలు నాయకులందరూ కూడా వాళ్ళ స్టైల్లో కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వీడియోలు చేస్తూ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడం కోసం వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నాలు అయితే అన్ని పార్టీలు చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు అటు టీడీపీ, జనసేన బాగా ప్రతిష్టాత్మకంగా మారింది. అదే విధంగా వైసీపీకి కూడా ఈ ఎన్నికలు అనేది కూడా కొంత ప్రతిష్టాత్మకంగా, అంటే చావు రేవు అన్న ధోరణిలోనే కూడా ఇక్కడ అటు తెలుగుదేశం, జనసేన, ఇటు వైసీపీ ఈ మూడు పార్టీలకు ఉన్నాయి. అలాగే ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ కూడా అటువంటి పరిస్థితి, అంటే ఇప్పటి నుండి ఈ ఎన్నికల్లో కాకపోయినా రాబోయే ఎన్నికల్లోనైనా సరే గెలుపు ధీమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి ఆ రకంగా అన్ని పార్టీలు అయితే కూడా వెళ్తున్నాయి. బీజేపీ కూడా సౌత్ లో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏపీలో తమ పాగా వేయాలని కూడా కొంత బలంగానే ఉంది కాబట్టి ఇక్కడ కూటమిలో అయితే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అయితే ప్రతిష్టాత్మకమైనటువంటి పోరులో ఈ ఏపీ ఎన్నికల్లో కూడా గెలుపు పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారుతుంది కాబట్టి ఈ సమయంలో దీనికి సంబంధించి కూడా మంత్రి జోగి రమేష్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే జూన్ 4 తర్వాత కూడా టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతవడం ఖాయమనేసి కూడా ఆయన చెప్తున్నాను. అంటే మంత్రి జోగి రమేష్ అయితే పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి గారి పైన కూడా జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రజాస్వామ్యం పైన జరిగినటువంటి దాడిగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు 5 కోట్ల మంది ప్రజల పైన కూడా జరిగినటువంటి దాడిగా కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఏపీలో 2019 నుండి ప్రస్తుతం వరకు కూడా ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఎవరెవరి మీద దాడులు చేపించిందా, లేదా ప్రజలే ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారా, అంటే అధినేతల పైన లేదా నాయకుల పైన దాడి చేస్తున్నారా, ఏంటి అసలు పాలన ఎలా ఉందనేది కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు పట్టం కడతారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది అందరూ, అంటే జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి అంటే అందరు ప్రజల పైన కూడా జరిగిన దాడిగా కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఒక బలమైన రాయి, అంటే కొంచెం కింద కంటికి కనుక తగిలి ఉంటే కన్ను కోల్పోయేటువంటి ప్రమాదం ఉందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే కణితకు తగిలి ఉంటే ప్రాణాలే పోయేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనిపైన ఎందుకు వైసీపీ నేతలు ఎంతసేపు అయినా టీడీపీ, జనసేన వీళ్ళపైన మాత్రమే చేస్తున్నారు, అసలు దీన్ని ఎందుకు విచారించలేదనేసి కూడా అటు ప్రతిపక్ష నాయకులు ఇది మరో, అంటే కోడికత్తి కేసు అని, బాబాయ్ హత్య అనేసి, ఇప్పుడు గులకరాయి డ్రామా అంటూ కూడా అటు టీడీపీ, జనసేన, బీజేపీ ఇలాంటి కొంతమంది ఇతర పార్టీ నేతలు, అలాగే షర్మిల గారు కూడా కొంత ఈ దాడిని ఖండిస్తూనే కూడా వాళ్ళు ఇదొక మరో కొత్త డ్రామా అంటూ కూడా వాళ్ళదైన స్టైల్లో వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపైన అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారనేసి కూడా చెప్పుకొస్తున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, దీంట్లో ఏంటి అనేది కూడా, ఎందుకు ఎంతసేపు అయినా ఈ పార్టీ ఆ పార్టీ నాయకుల పైన, ఆ పార్టీ ఈ పార్టీ నాయకుల పైన ఆరోపణ చేస్తుందే కానీ ప్రజలకు మేము ఈ విధమైనటువంటి సంక్షేమం చేస్తాం, ఈ విధమైనటువంటి అభివృద్ధి చేస్తాం, లేదా ఈ రకంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగుతున్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు.
అయితే ఏది ఏమైనా సరే ఈ విచారణ తేలనుంది కాబట్టి ఎవరు దాడి చేశారు, దాడి చేసిన వారి వెనక ఎవరున్నారు అనేది కూడా ఇక్కడ మొత్తం పోలీసు విచారణలో బయటకు వస్తుందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మరొకటి కూడా ఉంది. ఎందుకంటే బోండా ఉమా గారి పైన కూడా ఈ యొక్క దాడి ఆయన ప్రమేయంతోనే చేశారని కూడా చేయించడం కోసం కూడా వైసీపీ నేతలు భావిస్తున్నట్టుగా కూడా కొన్ని కథనాలు అయితే ప్రజల్లో కూడా వినపడుతూ ఉన్నాయి. కాబట్టి అసలు ఇందులో వాస్తవం ఏంటి, అసలు అక్కడ నిజంగా దాడి చేయాలనుకుంటే ఇటే చిన్న గులకరాయితో చేస్తారా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద తరహాగానే ఇది చేస్తారా, అసలు ఎవరు చేశారు ఏమనేది కూడా తెలియాల్సింది. కాబట్టి అయితే ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికనేసి కూడా ఈ జోగి రమేష్ గారు అయితే ప్రశ్నించున్నారు. ఆయన ముందుగానే భుజాలు ఏం తడుముకోలేదు. ఎందుకంటే ఆయన మొదలుగానే దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి అనేసి కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇదొక డ్రామాగా కూడా ఆయన అభివర్ణించారు చంద్రబాబు నాయుడు గారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇది టీడీపీ పని అనేసి కూడా గట్టిగా ఆ నేతలు అంటే వైసీపీకి సంబంధించి చాలా మంది నేతలు అయితే చెప్తున్నారు. అయితే ఏది ఏవైనా సరే ఇందులో వాస్తవాలు కూడా బయటకు రావాలి, ప్రజలకు తెలియాలి. అయితే కొన్ని రకాలైనటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఇదంతా కూడా డ్రామాని, దీని వెనక అనేకమైనటువంటి అపోహలను అనుమానాలను కూడా అవి కొంత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించాయి అనేక మీడియా సంస్థల్లో కూడా. అయితే దానికి సంబంధించి కొంత క్లియర్ చేసేటువంటి బాధ్యత ఇటు వైసీపీ నేతల్లో కూడా ఉంది. మరి దానికి సమాధానాలు చెప్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. అయితే సిద్ధం సభలో బస్సు యాత్ర జైత్ర యాత్ర కొనసాగుతుందనేసి ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో విష్ణావులు కాటేయాలనేసి కూడా చూస్తున్నాయనేసి కూడా ఈ జోగి రమేష్ అయితే పేర్కొన్నారు. కాబట్టి పేదల పక్షపాతిగా అంటే పేదలకు ఒక జగనన్న వ్యక్తి పేదలకంతా మంచి చేస్తున్నారు, ఇక మిగతా దేశంలో ఎవరో కూడా చేయట్లేదు అనేసి కూడా ఇక్కడ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నటువంటి కొన్ని మాటలు అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే పేదల పక్షాన ఉన్నారు జగనన్న అనేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రజలు చంద్రబాబును నమ్మకం అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబును నమ్మకం అంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరనేసి కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో చిన్న ఇష్టానేతగా మాట్లాడుతున్నారు అనేసి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆయన మండిపడ్డారు. ఏదేమైనా సరే జూన్ 4వ తేదీన తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో కుప్పంలో కూడా నువ్వు ఓడిపోతావు, హైదరాబాద్ పారిపోవడం ఖాయమనేసి కూడా జోగి రమేష్ అయితే వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ భీమవరంలో కాకుండా గాజువాకను వదిలేసి ఇప్పుడు పిఠాపురం ఎందుకు పారిపోయారనేసి కూడా ప్రశ్నించారు. పిఠాపురంలో గాజుగా అంటే వాళ్ళకి గుర్తుగా ఇప్పుడు గ్లాస్ ఉంది కాబట్టి ఆ గ్లాసు కూడా పగిలిపోతుంది, హైదరాబాద్ కు షూటింగ్ కు చేరుకుంటారనేసి కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడ దమ్ముగా ధైర్యంగా ఉన్నటువంటి జగనన్న అలాగే సైనికులు అంటే జగనన్న సైనికుల్లాగా కూడా ఉన్నారు, ఆయనకి వెంట ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన వెంట నడుస్తామనేసి కూడా జోగి రమేష్ అయితే స్పష్టం చేశారు. అయితే కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతున్నారనేసి కూడా జోగి రమేష్ అయితే జోస్యం చెప్పారు. అయితే ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కూడా మరికొన్ని రోజుల్లో మనకు తేలిపోతుంది. కాబట్టి అప్పటి వరకు అయితే మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.